సార్ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అంటూ ఉంటారు వన్స్ ఏ గొర్రె ఆల్వేస్ ఏ గొర్రె అని ఆ వాక్యం మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే రాధా మనోహర్ గారు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలియదు, ఆ కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. బట్ ఐ డోంట్ వాంట్ టు డిఫర్ హిమ్ పర్సనల్లీ. నా వరకు నన్ను అడిగితే ఆ స్టేట్మెంటు అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు అంటాను. ఎందుకంటే నేను ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాడిని, నన్ను నేను ఒక గొర్రెగా చెప్పుకున్నవాడిని, యేసు గొర్రె పిల్లను నేను అంటూ పాటలు పాడుకున్నవాడిని. అది నేను ఆ మతాన్ని విడిచిపెట్టేసి ఇంకా చెప్పాలంటే ఆ మతం ఒక ఫేకు, ఆ దేవుడు ఒక ఫేకు అని చెప్పి చీగొట్టి బయటకు వచ్చినవాడిని. అది కూడా 9 ఇయర్స్ క్రిస్టియానిటీలో ఉండి 4 ఇయర్స్ ప్రీచర్గా ఉండి నేను బయటకు వచ్చాను. సో వన్స్ ఏ గొర్రె ఆల్వేస్ ఏ గొర్రె అనే కాన్సెప్ట్ అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇప్పుడు మన హిందూ ధర్మకర్తలు చాలామంది ఉన్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంటే జనాలందరి ముందు గట్టిగా మాట్లాడుతున్నారు. దేనికోసం? ఇదంతా మన సంస్కృతి కాపాడుకోవడానికి కోసం మాత్రమే. వీళ్ళందరూ మాట్లాడుతున్నందుకు మాత్రమే ఫేమస్ అవుతున్నారా, లేకపోతే నిజంగా కంటికి కనిపించే మార్పులు ఏమన్నా చేస్తున్నందుకు ఫేమస్ అవుతున్నారా? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పంధ అండి. ఈ రోజున కొంతమంది సనాతన ధర్మం గురించి పనిచేస్తున్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళు హిందూ గ్రంథాల్లో ఏవైతే గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా సామాన్య ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఎందుకంటే వేదము, ఉపనిషత్తు, లేకపోతే ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, నీతి సూత్రాలు, పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ప్రతి ఒక్కరికి చదవటం సాధ్యపడకపోవచ్చు, కానీ ఈ చదివేసిన పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో విషయాలు ప్రజలందరికీ కూడా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళేలాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న సేవ అమోఘమైన సేవ. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, నాలాంటి వాళ్ళు దేవాలయాలకి కష్టం వస్తుందంటే ఆ దేవాలయాల సమస్య తీర్చడం కోసం ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ మత ప్రచారాలు చేస్తున్న మూకలు ఎవరైతే ఉన్నారో, మత మార్పిడి మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటలు కట్టించి సనాతన ధర్మంలోకి మతం మారిపోయి అటు ఎవరైతే క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తిరిగి సనాతన ధర్మంలోకి మళ్ళీ పునరాగమనం చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. చాలా సఫలీకృతం అవుతూ ఉన్నాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, పొలిటికల్ జిహాద్, సెక్స్ జిహాద్, రేప్ జిహాద్, ఎడ్యుకేషన్ జిహాద్, యూపీఎస్సీ జిహాద్, ఇన్ని ఫుడ్ జిహాద్, హలాల్ జిహాద్, ఇన్ని రకాలుగా జిహాదుల పేరుతో హిందువుల్ని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నానా రకాల సంక్షోభాలకి గురి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక జిహాద్ పేరుతో ప్రాణాలు తీస్తున్న వాళ్ళ సందర్భాలు అయితే కోకొల్లలు ప్రపంచవ్యాప్తంగా. ఒక భారత్ మాత్రమే ఉగ్రవాద పీడిత దేశం కాదు. చూస్తే ప్రతి ఒక్కడు కూడా ఈ రోజున భారతదేశంలో పేలిన ప్రతి బాంబుకి ముందు నారాయణ తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ నినాదం మీకు వినపడింది. అలాగే నిన్న మొన్న కూడా చూసుకుంటే హిందూ దేవుళ్ళని దారుణంగా కించపరుస్తూ ఉంటారు వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. అదే వాళ్ళ ప్రవక్త గురించి, వాళ్ళ దేవుడి గురించి ఒక చిన్న ప్రశ్న వేస్తే, విమర్శించడం కాదు, ఒక చిన్న ప్రశ్న వేస్తే సర్ తన్సే జుదా అంటూ ఫర్మానాలు, ఫత్వాలు ఇస్తూ ఉంటారు. నుపూర్ శర్మ గారు లాంటి వాళ్ళ మీదకైతే ₹1 ఇస్తాం, అత్యాచారం చేస్తే ఆమెను చంపేస్తే 5 కోట్లు ఇస్తాం అంటూ బహిరంగంగా నజరానాలు కూడా ప్రకటించేస్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళందరి నుంచి కాపాడుకోవటం కోసం, లేదా అటువంటి వాళ్ళ దురాగతాల్ని అట్లీస్ట్ అందరినీ కాపాడలేకపోతే బాబురే వీళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు అన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలాగా చేయటం కోసం నాలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది గోరక్ష పేరుతో పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొంతమంది క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక పాపులారిటీ అంటారా, అందరికీ ఒకేలాంటి పాపులారిటీ రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళ సేవ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోదగింది. ఈరోజు బోర్డర్లో ఉండే సైనికుడు, ఏ సైనికుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే దానికి సమాధానం లేదు. కొన్ని వేల మంది, లక్షల మంది నిలబడుతున్నారు, కానీ చనిపోయిన వ్యక్తుల్ని మనం తొందరగా గుర్తుపెట్టుకుంటున్నాం, లేకపోతే ప్రచారం అవుతున్నారు. కానీ చనిపోయిన వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇచ్చారు, కానీ చనిపోకుండా ఇంకా మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ మాకు పేరు రావట్లా అనుకుంటే అర్థం లేదు. వాళ్ళు ఎవరో అలా అనుకోకుండా పనిచేస్తున్నారు. కాబట్టే ఈ రోజున దేశం లోపల మనం ఇంత ప్రశాంతంగా కూర్చుని ఇంటర్వ్యూలు చేసుకోగలుగుతున్నాం. కొంతమంది ఇలాంటి ఇంటర్వ్యూలను చూసుకోగలుగుతూ ఉన్నారు. అలా దేశం కోసం పనిచేస్తున్న సైనికులు బయట నిలబడి పనిచేస్తూ ఉంటే, దేశం లోపల ధర్మాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్న సైనికులు మాలాంటి వాళ్ళు.